హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యలు ఎందుకు నేర్చుకున్నాడో మీకు తెలుసా? హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే ఆకాశంలో సూర్యుడు ఎర్రగా మెరుస్తూ కనిపించాడు. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించగా హనుమంతుడు పడిపోయాడు. ఆ తర్వాత దేవతలు హనుమంతుని ఆశీర్వదించారు. అతనికి చాలా శక్తులు ఇచ్చారు. హనుమంతుడు పెద్ద అయ్యాక జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. అప్పుడు అతను సూర్యుడిని గురువుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే సూర్యుడు లోకానికి వెలుగును, జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి. కానీ దానికి సూర్యుడు అంగీకరించలేదు. నేను ఎప్పుడూ ఆకాశంలో ఉంటాను, నీకు నేర్పించడానికి నా దగ్గర సమయం ఉండదని హనుమంతుడితో అన్నాడు. అప్పుడు హనుమంతుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ ముందే నడుస్తూ విద్యలు నేర్చుకుంటా అని సూర్యుడితో అన్నాడు. హనుమంతుడి వినయానికి, పట్టుదలకి సూర్యుడు సంతోషించి అన్ని శాస్త్రాలు, ధర్మం, యుద్ధ విద్యలు నేర్పించాడు. విద్య పూర్తయిన తర్వాత గురుదక్షిణగా సూర్యుడు ఏం తీసుకోలేదు. అయితే హనుమంతుడికి గురుదక్షిణ లేకుండా నేర్చుకోవడం ఇష్టం లేదన్నాడు. అప్పుడు సూర్యుడు, నా కుమారుడు సుగ్రీవుడిని రక్షిస్తే అదే నాకు గురుదక్షిణ అవుతుందని హనుమంతుడితో అన్నాడు. అప్పటి నుంచి హనుమంతుడు సుగ్రీవుడితో స్నేహితుడిగా మారి రామాయణంలో సీతాదేవిని వెతకడానికి సహాయం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.